ఫిబ్రవరి 9 నుండి పీఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో జ్ఞాన చైతన్య మహాసభలు. కాకినాడ జిల్లా పీఠాపురంలో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి 9, 10, 11వ తేదీల్లో 97వ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు తెలిపారు. శుక్రవారం పీఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని, మానవత్వమే ఈశ్వరత్వమని చాటుతూ మతాతీత ఆధునిక మానవతా దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని వెల్లడించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆయిషా అధ్యక్షతన వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 3 రోజుల పాటు నిర్వహించే ఈ సభల్లో దేశ విదేశాల నుండి సుమారు 36,000 మంది సభ్యులు పాల్గొంటారని తెలిపారు. సభల్లో పాల్గొనే సభ్యులకు పీఠం వద్ద భోజన సదుపాయం ఏర్పాటు చేశామని అన్నారు. పీఠాధిపతి ఉమర్ అలీషా మాట్లాడుతూ 1472వ సంవత్సరంలో స్థాపించబడిన ఈ పీఠం గత 553 సంవత్సరాలుగా ఆర్ష సూఫీ వేదాంత సారాన్ని ఏకత్వ రూపంగా ప్రబోధిస్తోందని అన్నారు. క్రీస్తు శకం 1928 నుండి పంచమ పీఠాధిపతి నిర్వాణానంతరం ప్రతి ఏటా పవిత్ర మాఘమాసం శుక్లపక్షం నందు 3 రోజుల పాటు తాత్విక విజ్ఞానాన్ని సాధారణ మానవునికి, సామ్రాజ్య నేతలకు బోధిస్తూ మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కుల, మత, జాతి, వర్ణ, లింగ, వర్ణ తారతమ్యాలు లేని సర్వ మానవ సమానత్వం కోసం అందరికీ ఆచరణ యోగ్యమైన తత్వాన్ని బోధిస్తున్న విద్యా కేంద్రం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధుసూదనరావు, అశోక్, పిఠాపురం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ జాన్ బాషా, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, పింగళి ఆనంద్, ఏవీవి సత్యనారాయణ, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ఉమర్ ఆయిషా సద్గురుకు నా సాష్టాంగ నమస్కారములు. ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఆహ్వానించుకొని ఆ సాహితీవేత్తలకి ఉమర్ ఆయిషా సాహితీ పురస్కారం అనేటువంటి పురస్కారాన్ని, అదేవిధంగా పిఠాపురంలో సెప్టెంబర్ 9వ తేదీన హుస్సేన్ షా సాహితీ